रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर ఓకే నేను గవర్నమెంట్ ప్రోగ్రామ్ చేస్తే నాకు అభ్యంతరం లేదు, మా మున్సిపాలిటీ చేస్తే నాకు అభ్యంతరం లేదు, మున్సిపాలిటీ చేద్దాము, ఈ గవర్నమెంట్ చేద్దాం. కానీ ప్రైవేట్ సంస్థలు చేస్తున్నారు, దానికి అమౌంట్ ఎవరు కలెక్ట్ చేస్తున్నారు? మళ్ళీ మాకు అమౌంట్ రాని అప్పుడు ఏజెన్సీ వాళ్ళు కలెక్ట్ చేస్తున్నారు కదా, వాళ్ళ మీద ఫైన్ వేయండి, పెడితే దాని మీద ఫైన్ వేయండి, డైరెక్ట్ పోయి మనకు లాభం అవుతుంది కదా, రెవెన్యూ లాస్ అవుతుంది కదా. ఎవరెవరు వేసింది కదా టౌన్ ప్లానింగ్ వాళ్ళు దానికి ఐడెంటిఫై చేయాలి, చేసి ఒక మన మున్సిపాలిటీ రిసిప్ట్ ఇవ్వండి. చాలా వేస్తారు కదా, ఒక నెలకు ఈ హాస్పిటల్ కూడా వేస్తున్నారు, ఇంత అమౌంట్ అని దానికి ఫిక్సర్ చేసి టెంపరీ ఆన్లైన్ అయ్యే వరకు అయితే కాదు. ఇంకోటి చెప్తున్నా, ఇప్పుడు మళ్ళా మీకు టెండర్ అయిపోయింది కదా, మళ్ళీ వాళ్ళు ఎందుకు పెడుతున్నారు? ఆన్లైన్ బంద్ అయింది కదా గారు, ఆన్లైన్ బంద్ అయింది కదా, కొత్త సిస్టమ్ ఇస్తామని. ఇప్పుడు ఈ 25 వరకు 24 నుంచి 25 వరకు కట్టిందా? ఎవరు కట్టలేకుంటే ఎందుకు వేస్తున్నారు అడ్వర్टाइजमेंट? उसका इनॉग्रेशन हुआ, वार्ड में लोग गलतफहमी है, मेरे वार्ड में 1 करोड़ का जिम्मे लगाई, 2 करोड़ के, और एक जगह 1 करोड़ 3 करोड़ के लगाई. अब 3 करोड़ के काम है बोल के पूछ रही मेरे को, तो इससे क्या हो रहा? बल्दिया खाया पिया चल दिया बोल के नाम आ रहा. इसलिए क्या करो, उसको फौरी जो भी जो इनॉग्रेशन के जिम्मे लगाए थे उसको रिमूव कर दो. वो फंड कैंसिल हो गया बोल के పబ్లిక్ కు మాలూమ్ అవుతా, టెక్నికల్ మొదలు ఈ ఫండ్ రాలేదు, దానివల్ల తీసేసినాము. ఆయన ఉత్తగా షో పుటప్ కొరకు డిమాండ్ కట్టి ఇనాగ్రేషన్ చేసింది, దానివల్ల తీసేస్తున్నాము. ఇప్పుడు కొత్తగా వచ్చింది, పని చేపించుకుంటున్నామని చెప్పండి. ఈరోజు ఈక్వల్గా 80% ఉన్నటువంటి వాళ్ళతో ఈక్వల్గా మాకు కూడా అది కావాలి ఇది కావాలి. ఈరోజు 1600 కోట్ల రూపాయలు బియ్యం సరఫరా అవుతుంది అందరు కూడా. దాంట్లో అందరు ఉంటారు కదా, దాంట్లో అన్ని మసాలాలు ఉంటే అందరు ఉంటారు. కాబట్టి నేనేమంటా అట్లా వాళ్ళ బియ్యం ఇస్తాను అంటే ఇవ్వండి అని అంటే అది కరెక్ట్ పద్ధతి కాదని చెప్తాను. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు వాటితో పాటు వేరే ప్లేసెస్ మస్తు అక్కడనే పెట్టాలని ఏముంది? మీరు అధ్యక్ష నేను మాట్లాడుతున్నాను, నేనేం చెప్తున్నా అక్కడనే పెట్టాలనేది అది కాంట్రవర్షియల్ విషయం. దయచేసి ఆ విధంగా ఆడబెట్టొద్దని చెప్పలేదు, పక్కన పెట్టుకుంటున్నా వేరే సైడ్ లో. నేను కూడా ఆడంటలేదు, పక్కకి అంటున్నాను, అక్కడనే ఎందుకు అని అంటున్నాను. పెట్టొచ్చు కదా. ఏనా ఇప్పుడు నన్ను మాట్లాడుతున్నాను, పెట్టడం బాల్ గంగాధర్ తిలక్కి మేము కూడా వాళ్ళంతా మాకు కూడా అంతే ఇవ్వండి. అంటే స్వామి ఆడ బాలగంగాధర్ తిలక్ పెట్టడం వల్ల సంతోషం, చాలా మంచిగా మీరు చేసిండ్రు, దానికి మేము వెల్కమ్ చెప్తున్నాం, స్వాగతిస్తున్నాం, చాలా మంచి పని. దాంతో పాటుగా మనం మహబూబ్ నగర్ లో అన్ని కుల మత జాతులు ఉన్నాయి మన దగ్గర, హిందూ ముస్లిం క్రిస్టియన్ ఉన్నారు. ఆ సంబంధించిన ఇద్దరు కూడా అక్కడ కాకుండా వేరే దగ్గర ఎక్కడైనా కూడా అది కూడా పెట్టండి అని చెప్తున్నారు. దానికి మనం నేనేమంటున్నా కూర్చొని మాట్లాడాలి. ఇంకొక విషయం ఏంటంటే అక్కడ ఒక్క కాదు, అది కాబట్టి ఈ కలర్ ఇది పెట్టద్దు అది పెట్టద్దు. 2 గంటల వరకు అక్కడ గౌరవ సభ్యుడు
చాలా మంచి అన్ని జాతులు అన్ని కుల మతాలు లేదు వాళ్ళు అక్కడే కాకుండా ఎక్కడైనా సరే అన్ని మేము ఆపేక్షణ చేస్తాం స్మారక కేంద్రం కట్టాలి వద్దంటారు కానీ మేము కట్టాలి మా దాని విషయంలో మాట్లాడితే మాత్రం పద్ధతి కాదు మంచి అప్పుడు అబ్జెక్షన్ ఎవరు పెట్టలేదు. నేనేమనుకున్నా ఆడ కాకుండా వేరే పక్కన మనది కూడా డిస్కషన్ జాతీయులకు సంబంధించి కాదు కదా జాతీయ నాయకుడు అందరికి సంబంధించిన నాయకుడు ఆ నాయకుడు మేము ఆయన బాలగంగాధరకు దాని పక్కనే కాకుండా వేరే ప్లేస్ ఉన్నాయి కదా, మన దగ్గర ఎన్నో ప్లేస్ ఉన్నాయి కదా. మీరు ఏదో చూపించిన వాళ్ళు పెద్ద మనుషులు నాయకులు ఉన్నారో వాళ్ళకి కూడా డెఫినెట్ గా అవసరం అనుకుంటే హలో ఏమింత కావాలని ఏదో టాపిక్ డైవర్ట్ చేయడానికి దీన్ని ఇష్యూ చేస్తున్నారు. ఇది పద్ధతే కాదు. మనం అందరం సమాజం మొత్తం మామూలు టౌన్ మనం చూస్తుంది, పటాన్ మనం చూస్తుంది. అనవసరంగా ఈ ఇష్యూ మనం ఎక్కువ కలపడానికి మనం చేస్తున్నాం. ఇది తప్పిది. దయచేసి ప్లీజ్ वेलकम अच्छी चीज है, लगान दे उसी बात में फाउंटेन के बाद लगाएंगे क्या बोल रहे हैं? చాలా మంచిగా మీరు చేసిండ్రు. దానికి మేము వెల్కమ్ చెప్తున్నాం, స్వాగతిస్తున్నాం. చాలా మంచి పని. దాంతో పాటుగా మన మహబూబ్ నగర్ లో అన్ని కుల మత జాతులు ఉన్నాయి మన దగ్గర. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఉన్నారు. ఆ సంబంధించిన ఇద్దరు కూడా అక్కడ కాకుండా వేరే దగ్గర ఎక్కడైనా కూడా అది కూడా పెట్టండి అని చెప్తున్నాడు. దానికి మనం ఫౌంటైన్ ఉందా, ఫౌంటైన్ పక్కన స్థలం పెట్టాలి అంటే పక్కన ఇప్పుడు దానికి ఏం పెద్ద డిసైడ్